రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు. అసెంబ్లీ సెషన్కు ముందే ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు. బాధితులతో కిటకిటలాడిన వరంగల్ గ్రీవెన్స్ సెల్. ధరణి, పెన్షన్లు, ముంపుపై ప్రజల విన్నపాలు. సమస్యలకు నిలయంగా తెలంగాణ వర్సిటీ. కనీస మౌలిక వసతులు లేక ఆందోళనలకు విద్యార్థులు సిద్ధం. మంచిర్యాల జిల్లాలో పోలీసుల పల్లె నిద్రకు అనూహ్య స్పందన. సత్ఫలితాలు ఇస్తున్నాయని అంటున్న గ్రామస్తులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యథేచ్ఛగా గుట్కా దందా. పోలీసుల సోదాల్లో బయటపడుతున్న కోట్ల రూపాయల సరుకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాల పర్యటన చేయనున్నారు. సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి జిల్లాల పర్యటన ప్రారంభం కాబోతోంది. రేపు మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, విద్య, వైద్యం, ఇతర అంశాలపై చేపట్టాల్సిన అభివృద్ది నివేదికను జిల్లా నాయకులు సీఎంకు వివరించనున్నారు. రేపు ముఖ్యమంత్రి మధ్యాహ్నం 12:45 మహబూబ్ నగర్ చేరుకుంటారు. సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనంలో వన మహోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:45 నుంచి 1 గంట వరకు ఉమ్మడి జిల్లా ప్రముఖులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 4:45 వరకు ఐడీఓసీలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి 5:45 వరకు ఏఎస్ఎన్ కన్వెన్షన్ హాల్లో జిల్లా నాయకులు, ప్రజా ప్రతినిధులతో సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కు పయనమవుతారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పర్యటన వివరాలు ఏంటంటే, రేపు మధ్యాహ్నం 12:45 చాపర్ల వచ్చి కలెక్టరేట్ దగ్గర ల్యాండ్ కావడం జరుగుతుంది. తదనంతరం అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులతో ఇంటరాక్షన్ ఉంటుంది. తదనంతరము కలెక్టరేట్లోనే మహబూబ్నగర్ కలెక్టర్ అధ్యక్షతన ముఖ్యంగా ఇరిగేషన్, విద్య, వైద్యం, అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూస్ మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఇరిగేషన్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ విషయంలో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున దృష్టి సారించి రివ్యూ చేయబోతా ఉన్నారు. దామోదర్ రాజనరసింహ గారు వరంగల్ సమీక్ష ఉన్నప్పుడు వరంగల్కి పోయి అక్కడ హాస్పిటల్ సంగతి ఏం చేయాలని చెప్పి వాళ్ళు కూడా సమీక్ష చేసి సీఎం గారికి రిపోర్ట్ ఇవ్వడం, దాని ప్రకారంగా సీఎం గారు నిర్ణయం తీసుకొని అక్కడ త్వరితగతిన వరంగల్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అంకితం చేయాలి తొందరగా అని చెప్పి దానికి కావాల్సిన ఫండ్స్ మీద మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కూడా మన ఉమ్మడి జిల్లా మొత్తానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్ను సూపర్ స్పెషలైజేషన్స్ కూడా దాంట్లో చేర్చి ఒక గొప్ప టీచింగ్ హాస్పిటల్గా దాన్ని మార్చడానికి దామోదర్ రాజనరసింహ గారు నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ హాస్పిటల్ లొకేషన్ను దాన్ని మ్యాక్సిమం ఎట్లా యూజ్ చేయాలా, ముందల ఉన్న స్ట్రక్చర్స్ కొన్ని ఉన్నాయి, ఏమాత్రం కూడా హాస్పిటల్కు పనికిరాని స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి వాటిని కూడా తీసి హాస్పిటల్కి సంబంధించిన స్ట్రక్చర్స్ అక్కడ ఎట్లా చేయాలి, దేనికి ఇవ్వాలి అనే దాని మీద కులంకషంగా అధికారులతో చర్చ జరిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ యూనివర్సిటీ సమస్యలకు నిలయంగా మారింది. కనీస మౌలిక వసతులు కూడా లేకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. పుష్కరకాలం దాటినా యూనివర్సిటీలో అభివృద్ధి మాత్రం జరగలేదు. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కనీస వసతులు లేక యూనివర్సిటీ పరువు రోజురోజుకు దిగజారుతోంది. వసతుల లేమి, అధ్యాపకుల కొరత, సిబ్బంది కొరత, ప్రారంభం కాని కొత్త కోర్సులు ఇలా సమస్యలు వర్సిటీలో తిష్టవేశాయి. వర్సిటీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అధోగతే తప్ప పురోగతి లేకుండా పోయింది. వీసీలు, రిజిస్ట్రార్లు మారినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వర్సిటీ రాత మాత్రం మారడం లేదు.
సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు విద్యార్థులు. తెలంగాణ విశ్వవిద్యాలయం అనేది ఈరోజు సమస్యల నిలయంగా ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో 3వ అతిపెద్ద ప్రభుత్వ రంగ విశ్వవిద్యాలయం తెలంగాణ. ఇందులో విద్యార్థులు అనేవాళ్ళు పేద మధ్యతరగతి విద్యార్థులు ఉంటారు. ప్రభుత్వం ఇవన్నిటిని దృష్టిలో తీసుకొని విశ్వవిద్యాలయంలో కనీస వసతులను విద్యార్థులకు కల్పించాలని కోరుకుంటున్నాం. విశ్వవిద్యాలయంలో ఈసీ మెంబర్స్ కానీ, అటు పాలక మండలి సభ్యులు కానీ, అదేవిధంగా రిజిస్టర్ వీసీ గారు వీళ్ళంతా యూనివర్సిటీ సమస్యలపైన ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి రానున్న నూతన విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ఉపయోగకరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దుతారని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ వర్సిటీ ఏర్పడి దశాబ్దన్నర గడిచిపోయినా ఇంకా సమస్యలతోనే సావాసం చేస్తోంది. ఈ వర్సిటీ పేరు చెబితే చాలు వివాదాలే గుర్తొస్తాయి. అంతలా ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. పుష్కర కాలం దాటినా ఇప్పటికీ వర్సిటీలో ఇంజనీరింగ్ కోర్స్ లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇక సౌకర్యాల మాట చెప్పనక్కర్లేదు. విద్యార్థులకు సరిపడా వసతి గదులు లేక ఏళ్లుగా అవస్థలు పడుతున్నారు. వసతి గృహాల్లో సమస్యలైతే చెప్పలేనివిగా మారిపోయాయి. టాయిలెట్స్, బాత్రూమ్స్, క్వాలిటీ ఫుడ్ వంటి సమస్యలు నిత్యకృత్యంగా మారాయి. ఈ తెలంగాణ యూనివర్సిటీలో కొత్త కోర్సులను ఏర్పాటు చేయకుండా పాత కోర్సులనే మీదనే నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా యూనివర్సిటీలో క్రీడలకు సంబంధించి యూనివర్సిటీలో ఒకే ఒక గ్రౌండ్ ఏర్పాటు చేశారు. ఇంకో గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా బయట నుంచి విజిటింగ్కి వస్తే యూనివర్సిటీకి అసలు ఈ యూనివర్సిటీ అనేది మూతపడబోతుందా అన్నట్టుగా ఉంది. కొత్త డిపార్ట్మెంట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తే, కోర్సులు అనేవి ఇంట్రడ్యూస్ చేస్తే అలా అయినా ఇక్కడ స్టూడెంట్స్ అనే వాళ్ళది అంటే ఫోకస్ అనేది యూనివర్సిటీ మీద పడుతుంది. అంతేకాకుండా వీసీస్ రావడము, మళ్ళీ వాళ్ళు ఏదో ఒక దౌర్జన్యానికి పాల్పడడం, వాళ్ళు వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. సరిగ్గా వీసీస్ ఫెసిలిటీస్ సరిగ్గా ఇక్కడ ఉండదు. వాళ్ళు ఇప్పుడు రాబోయే వీసీ అయినా ఇప్పుడు కొత్తగా వీసీ ఇక్కడ రాబోతున్నారు. వాళ్ళైనా కొంచెం దీనిపైన కొంచెం ఫోకస్ చేసి యూనివర్సిటీ డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాము. తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి సమీపంలో 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డిచ్పల్లి నుంచి ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే విద్యార్థులు రవాణా సౌకర్యం కోసం తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. వర్సిటీ వసతి గృహంలో ఉండే విద్యార్థులకు అత్యవసరంగా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే 20 కిలోమీటర్ల దూరంలోని నిజామాబాద్ జిల్లా కేంద్రమే దిక్కు. ఇటీవల హెల్త్ సెంటర్ ప్రారంభించిన ఒప్పంద ప్రాతిపదికన ఒక్క డాక్టర్ను మాత్రమే నియమించారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. మిగతా సమయాల్లో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. 2019 ఫిబ్రవరిలో క్యాంటీన్ నిర్మాణం పూర్తి చేసినా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. రోజువారీ అవసరాలకు సైతం డిచ్పల్లికి వెళ్లాల్సిన దుస్థితిలో విద్యార్థులున్నారు. విద్యార్థులకు గతంలో కూడా ఈ హాస్పిటల్ విషయంలో నైట్ పూట చాలా ఇబ్బందులు అవుతుండే. మేము కూడా డిచ్పల్ నుంచి ఆటో తీసుకొని వచ్చి తీసుకునే పరిస్థితి ఏర్పడిండే స్టార్టింగ్లో. ఇప్పుడు హాస్పిటల్ అయింది కానీ అందులో సరైన డాక్టర్, వైద్యుడు లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఇంతమంది విద్యార్థులు చదువుతున్న ఈ విజ్ఞాన కేంద్రంలో ఒక డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ని ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వర్సిటీ ఏర్పాటై 15 ఏళ్లు దాటినా ఇప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్లలో భారీగా ఖాళీలున్నాయి. వీటిని రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయకపోవడం వల్ల అకాడమిక్ కన్సల్టెంట్లను తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయి ప్రొఫెసర్లు లేకపోవడం వల్ల అకాడమిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఉన్న రెగ్యులర్ ప్రొఫెసర్లు సగం మంది స్థానికంగా ఉన్నా మిగతా వారు హైదరాబాద్ నుంచి వచ్చిపోవడం వల్ల పాలన గాడి తప్పింది. నాన్ టీచింగ్ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు. ఎక్కువ మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తున్నారు. ఇక యూనివర్సిటీ హాస్టల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. హాస్టల్ గదులకు తలుపులు పగిలిపోయాయి. విద్యార్థినులకు ఒకే హాస్టల్ భవనం ఉంది. 500 మందికి 80 గదులు మాత్రమే ఉన్నాయి. ఉన్న గదులు అస్సలు సరిపోని పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో లేడీస్ హాస్టల్ డిమాండ్ ఉన్నా నిర్మాణాలు వేగంగా జరగడం లేదు. 10 రోజుల క్రితం హాస్టల్ మెస్ భోజనంలో బల్లులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. భోజనంలో తరచూ బల్లులు, దోమలు, పురుగులు వస్తున్నాయని, తమకు నాణ్యమైన భోజనం అందడం లేదని వాపోతున్నారు. 2006లో ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీ గత 18 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా అనేక సమస్యలకు నిలువుగా మన తెలంగాణ యూనివర్సిటీ చూస్తున్నాం. గర్ల్స్ హాస్టల్లో 800 మంది విద్యార్థినులు నిరంతరం ఉంటారు. కానీ కేవలం ఒక్క రూమ్కి 8 మంది చొప్పున అసలు చెప్పుకోని విధంగా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ విషయాన్ని అనేక వీసీ దృష్టికి తీసుకెళ్ళినాం, రిజిస్టర్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆ సమస్య తీరలేదు. ఎన్నిసార్లు కలిసినప్పుడు కూడా ఆ సమస్యను పరిష్కరించి చెప్తామని చెప్తారు, కానీ ఇప్పటికి కూడా ఆ పని పూర్తి కాలేదు.
తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో అల్పాహారంలో బల్లి రావడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఫుడ్లో పురుగులు అట్లాంటివి రావడం జరిగింది. ఇంతకుముందు కూడా మేము ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎటువంటి రెస్పాండ్ రాలేదు, ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు. అదే ప్రాబ్లం మళ్ళీ ఫుడ్లో రిపీట్ కావడం జరిగింది. మళ్ళీ ఫుడ్లో బల్లి రావడం జరిగింది. నిన్న మేమందరం కలిసి రిజిస్టర్ సార్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఏళ్లుగా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్సిటీ విద్యార్థులు పలు రకాలుగా ఆందోళనలు చేసినా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. దీంతో విద్యార్థులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో ఆందోళనలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఆ ప్రమాదం రాకముందే వర్సిటీల పాలకులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఖమ్మం జనరల్ హాస్పిటల్లో 4 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు కాంట్రాక్టు కార్మికులు. 4 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆందోళన బాట పట్టారు కార్మికులు. సమస్య పరిష్కరించే వరకు విధుల్లో చేరేది లేదంటున్నారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 4 రోజులుగా కొనసాగుతుంది. జీతాలు చెల్లించే వరకు విధుల్లో చేరే ప్రసక్తి లేదంటున్నారు కార్మికులు. వీరి ఆందోళనలతో ఆసుపత్రిలో రోగుల సేవలకు ఆటంకం ఎదురవుతుంది. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పేషెంట్ కేర్, సెక్యూరిటీ, స్వీపర్లుగా 259 మంది పనిచేస్తున్నారు. వీరికి 4 నెలల జీతాలు రాకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగారు. మాకు 4 నెలల జీతాలు వచ్చేదాకా మేము సమ్మె కొనసాగుతూనే ఉంటాము. మేము లేవు, మాకు ఇంత వెళ్ళట్లేదు. ఈ వాళ్ళు వచ్చి సాగులు చెప్తుండ్రు, వీళ్ళు వచ్చి సాగులు చెప్తుండ్రు, మాకు వేయట్లేదు ఎవరు. అప్పుడు అట్నే చెప్పి పోతుండ్రు. మాకు జీతాలు పడక మేము చస్తున్నాం. ఇళ్ళల్లో కిరాయిలతోటి తిండి లేక తిప్పలేక ఉపవాసాలు వచ్చి పనుకున్నాం. ఇప్పుడు ఆ కుప్పలు ఎత్తి చేసి పోయాలంటే మేము జ్వరాలతో చస్తాం. రోగాలు వచ్చి ఆ రోగాలు మాకు ఎమ్మటే తగులుతాయి. వాళ్ళకి అది ఉండట్లే, వాళ్ళు తింటున్నారు, మంచిగా ఏసీలలో కూర్చుంటున్నారు. జీతాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమను ఎవరు పట్టించుకోవడం లేదంటున్నారు కార్మికులు. 4 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. చేసిన కష్టానికి జీతాలు అడిగితే అధికారులు కాంట్రాక్టర్ దాటవేసే సమాధానాలు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలంటున్నారు కాంట్రాక్టు ఉద్యోగులు. 2 రోజులు బట్టి సమ్మె జరుగుతుంది. ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. కలెక్టర్ గారు, ఆర్ఎంఎస్ సార్, సూపరింటెండెంట్ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. మాకు 4 నెలల జీతాలు రావట్లేదు. మాకు ఇంట్లో బొచ్చలన్నీ బయటేస్తున్నారు. మా పిల్లల చదువు మాకేం కావాలో చెప్పండి. అసలు తినడానికి కూడా లేదండి మాకు. అసలుకి ఏం చేయాలి చెప్పండి. రాయికన్నా చెమట వస్తుంది కానీ వాళ్ళకి చెమట రావట్లేదు. మేమేం చేయాలి? బొచ్చలన్నీ బయటేస్తున్నారు. ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. మా పరిస్థితి ఏంది చెప్పండి. ఇంట్లో అసలు వెళ్ళట్లేదు. నాకు భర్త లేడు, పిల్లలు చదువుకోవాలి. ఎట్లాంటి పరిస్థితి చెప్పండి. కార్మికుల సమ్మె కారణంగా హాస్పిటల్ మొత్తం చెత్త చెదరంతో కంపు కొడుతుంది. హాస్పిటల్లో పరిశుభ్రతపై ఏజెన్సీ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. హాస్పిటల్ ఆవరణలోనే రోగులకు వినియోగించిన సెలిన్ బాటిల్స్, సర్జరీ హ్యాండ్ గ్లౌస్, ఇతర నిరుపయోగమైన వస్తువులన్నీ దర్శనమిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు నిలిచి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణం వల్ల కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు జనం. ఎంత చెత్త ఉంది, అంత చెత్తలు ఎవరైనా ఉంటారా అన్న? అసలుకి చుట్టూరు చెత్తే, మొత్తం టాయిలెట్ కంపు, ఎక్కడ వాటర్ రావట్లేదు, ఎక్కడ అన్ని స్టక్ అయిపోయినాయి. ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ ఉన్నదో తెలియదు. ఫ్యాన్లు తిరగట్లేదు, లైట్లు అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. ఎవరు ఎడిపోవాలో కూడా అర్థం కావట్లేదు. మా పరిస్థితి ఎట్టన్నా మరి ఇప్పుడు? సార్ మేము బాయ్స్ అంటే మేము బయటికి వెళ్ళిపోతాం. ప్రెగ్నెన్సీ లేడీస్ పరిస్థితి ఏందన్న? ఎవరికి చెప్పాలా? ఒక రోగంతో వస్తే ఇప్పుడు ఇంకో రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు అసలుకే వానాకాలం, ఒక రోగం కాక మళ్ళీ ఇంకో 4-5 రోగాలు తోడవుతున్నాయి. జనాలకైతే కొంచెం తీవ్రంగా అయితే ఇబ్బందులు అయితే ఉన్నాయి, ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకు అంటే ఏది ఆగినా హెల్త్ విషయం మటుకు ఆగదు. అది ఎందుకంటే డ్యామేజ్ అనేది రోజుకు పెరుగుతూనే ఉంటుంది. సామాన్య ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళలేకనే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రాపర్ టైంకి ట్రీట్మెంట్ అనేది జరిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రికవరీ అయ్యేవాళ్ళు, వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఒక పేషెంట్ బాధ ఏంటనేది అతను చూస్తేనే అర్థమవుద్ది. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కూడా స్పందించి ఇటువంటి సమస్యలకి ఇంకొకసారి తావేయకుండా ఉండాలి అంటే ఎవరు పని చేస్తేనే డబ్బులు వచ్చేది, అది ఏ డ్యూటీ. జీతాలు ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామంటున్నారు కాంట్రాక్టు కార్మికులు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు కాంగ్రెస్ కార్యకర్తలు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల కోసం వైఎస్ఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. వైఎస్ఆర్ పేదల ఆత్మబంధువుగా నిలిచారని చెప్పారు. వైఎస్ తీసుకొచ్చిన పథకాలను నేటి ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు.
తెలంగాణలో శాంతి భద్రతలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. అందుకోసం పోలీసు అధికారులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పోలీసులు ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారం కోసం వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా పెడుతున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడమే పనిగా పెట్టుకుంటున్నారు పోలీసులు. గ్రామం అభివృద్ధి చెందితే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయనే ఆలోచనతో రామగుండం కమిషనర్ సిపి శ్రీనివాస్ పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలతో మమేకమవుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మారుమూల గ్రామాల్లో నైట్ హాల్ట్ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలతో మమేకమవుతున్నారు. దీని ద్వారా పల్లెల్లో పోలీసులు రాత్రివేళ నిద్రించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే పరిష్కరించేలా ఆలోచన చేశారు. 3 వారాల క్రితం చేపట్టిన పోలీస్ పల్లె నిద్ర సత్ఫలితాలిస్తోంది. రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఏదో ఒక పోలీస్ స్టేషన్ అధికారితో పాటు పోలీసులు ఎంపిక చేసిన గ్రామానికి చేరుకుని ప్రజల వద్దకు వెళ్తున్నారు. మొదట గ్రామ సభ నిర్వహించి గ్రామ వ్యక్తిగత శాంతి భద్రతల సమస్యల గురించి పల్లెవాసులను అడిగి తెలుసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు అక్కడే వాటిని పరిష్కరించేందుకు యత్నిస్తున్నారు. అలా కాకుంటే సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారు. గ్రామం అభివృద్ధి చెందితే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, గొడవలు, కేసులు, పలు అభివృద్ధి పనులు, పాఠశాలల పనితీరు, విద్యార్థుల సమస్యలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇంకా మరి ఫ్రెండ్లీ పోలీసు అనే విధంగా ఇంకా మరి ముందుకు వెళ్లే విధంగా పోలీసులు మనం మీకోసం ఉన్నాం, మీ సేవ కోసం అన్నట్టుగా మరి పోలీసు వారు కూడా మంచిగా అందరికి కూడా మరి అవగాహన సదస్సు లెక్క తెలియజేస్తూ మీకు అందరికి కూడా ఎటువంటి అపాయం జరిగినా, ఎటువంటి మరి అసాంఘిక సంఘటనలు జరిగినా, ఎవరు దొంగలు గాని ఇతర ఎటువంటి వారు వచ్చినా కూడా మాకు తెలియాలని తెలియజేస్తూ మీరు మేము భయపడద్దు, మీకు మేమున్నామంటూ భరోసా ఇస్తూ మరి నిద్ర చేయడం జరిగింది. రామగుండం పోలీసులు చేపట్టిన పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రాత్రిపూట గ్రామాలకు చేరుకున్న పోలీస్ అధికారులు ప్రత్యేకంగా సభ నిర్వహించి ప్రజల ఇబ్బందులు అడిగి తెలుసుకుంటున్నారు. గ్రామాల్లో ప్రజలు కలిసిమెలిసి జీవిస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని, ఇందుకు పోలీస్ శాఖ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. డైరెక్ట్ ఇంటరాక్షన్ కోసము వాళ్ళ నుంచి ఉండడం కోసం ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా సిపి గారు ఈ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ విజిట్ చేసిన గ్రామాలలో రాత్రి వాళ్ళతోటి పని లేని టైంలో ఉండి వాళ్ళతో ఉండడం వల్ల ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే కొద్దిగా మారుమూలంగా ఉండి ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో ఇన్యాక్సెసిబుల్ ఏరియాల్లో దూరంగా జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాలు ఉన్నారు. వాళ్ళు మంచిర్యాల కానీ ఇతర రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ రావడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పోలీసులే అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటే బాగుంటుందని ఉన్నది. గ్రామాల్లో చదువుకుంటున్న చిన్నారులపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, అవసరమైన వస్తు సామాగ్రి అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కొన్ని గ్రామాల్లో విద్యార్థులకు ఆట వస్తువులు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందజేస్తూ వారితో మమేకమవుతుంది. యువత వ్యసనాలకు బానిసై తమ విలువైన జీవితాన్ని కోల్పోవద్దని, ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగుతూ మంచి స్థాయికి ఎదగాలని సూచిస్తోంది. తాత్కాలిక ఆనందం కోసం జీవితాన్ని చీకటిమయం చేసుకోవద్దని పోలీసులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. రామగుండం కమిషనరేట్లో నిర్వహిస్తున్న పోలీసుల పల్లె నిద్ర సత్ఫలితాలనిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి సభ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు. గన్నవరం చేరుకున్న సీఎం మంత్రులకు కృష్ణా జిల్లా ఎస్పీ, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయలుదేరి విజయవాడ సభాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాజశేఖర రెడ్డి గారి గురించి నిత్యం మననం చేసుకునేటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. ఎందుకంటే చాలామందికి దొరకని అవకాశం రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగేటువంటి అవకాశం నాకు దొరికింది. అంటే రామచంద్రరావు గారు దొరికించారు. డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్లో వెళ్ళినా
పక్కన నేను ఉండేలా ఈయన చూసేవారు. 1983లో ఆయన మొట్టమొదటిసారి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి 2009 సెప్టెంబర్ 2 నాడు ఆయన మరణించే వరకు దాదాపుగా ఆయనతోటే కలిసి ప్రయాణం చేయటంలో రామచంద్రరావు గారు ఎంత థిక్గా ఉన్నారో సుమారుగా అంత దగ్గరగా నన్ను కూడా అక్కడ పెట్టారు. నిజంగా చెప్తున్నా, ఆయన చనిపోయే వరకు నాకు తెలియదు ఇంత గొప్ప వ్యక్తితో నేను కలిసి తిరుగుతున్నానని. ఎందుకంటే ముఖ్యమంత్రులు అవుతుంటారు, ప్రధానమంత్రులు అవుతుంటారు, ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, స్నేహంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారు నేనంటే అభిమానించేటువంటి ఒక నాయకుడని అనుకున్నాను. కానీ ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది నాకు, ఈయన మామూలు మనిషి కాదు. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఎవరికి దొక్కని ఒక గౌరవం మీరు మర్చిపోయి ఉంటారు. హైదరాబాదులో వినాయక నిమజ్జనం అని జరుగుతుంది. అది యావత్ భారతదేశంలో ఒక పెద్ద ఈవెంట్. హైదరాబాద్లో జరిగినట్టుగా సౌత్ ఇండియాలో ఎక్కడ జరగదు. నార్త్లో కూడా ఎక్కడైనా మహారాష్ట్రలో 1-2 చోట్ల జరుగుతుందేమో. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 3వ రోజునే ఆ వినాయక నిమజ్జనం సరిగ్గా సెక్రటేరియట్ ఎదురుకుండా హుస్సేన్ సాగర్లో జరుగుతుంది. ఆ రోజు మొత్తం అన్ని ఆఫీసులు మూసేస్తారు, స్కూల్స్ మూసేస్తారు. పోలీసులకైతే ఆవేళ ఉన్నంత పని సంవత్సరంలో ఎప్పుడూ ఉండదు. చాలా అసలు ఊరంతా డ్రామా, డప్పులు, డ్యాన్సులు భయంకరంగా ఉంటుంది. ఏంటి అసలు ప్రతివాడు వాళ్ళ ఇంట్లోంచి వినాయకుడిని తీసుకొచ్చి కలపవలసిందే అనేటువంటి ఒక యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంటుంది. అది నేను చాలాసార్లు చూశాను హైదరాబాద్లో. అదొక ఎంజాయ్మెంటు, ఇంత బ్రహ్మాండమైనటువంటి మూమెంట్ అని. ఆ రోజు బాజా భజంత్రీలు లేవు, బాణసంచాలు లేవు. పిన్ డ్రాప్ సైలెన్స్లో నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి ప్రతి బండి మీద వినాయక విగ్రహం 40 అడుగులు 50 అడుగులు ఉన్న ఖైరతాబాద్ విగ్రహం నుంచి ఎవరో అప్పలకొండ అన్నవాడు తన ఇంట్లో పెట్టుకున్న చిన్న విగ్రహం వరకు అన్ని విగ్రహాలతోటి రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన ఫోటో, ఆ ఫోటో పెట్టుకుని వచ్చారు. బహుశా ఈ గౌరవం ఎవరికి దక్కదు. ఎందుకంటే అది ఎవరో పెట్టించి ఫోటోలు పంచిపెట్టింది కాదు. పేపర్లో పడ్డవి కట్ చేసుకుని అక్కడ అంటించుకుని తీసుకొచ్చి ఒక మనిషిని దేవుడి దగ్గర అలా పెట్టుకుని ఆయన చనిపోయినటువంటి ఈ సందర్భంలో మనం ఆయనకి నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరం జరిపే వినాయక చవితిలా కాకుండా ఈసారి వినాయక చవితిని రాజశేఖర రెడ్డికి ఇద్దాం అని ప్రజల్లో వాళ్ళంతటా వాళ్ళకి రావటం, ఇది ఒక పార్టీ పిలుపు కాదు, లేకపోతే ఆర్గనైజర్స్ పిలుపు కాదు. ఇది బహుశా ఎక్కడా జరుగుండదు. ఆ సంఘటన చూడగానే అనుకున్నాను నేను, రాజశేఖర రెడ్డి అన్నవాడు ఒక మనిషిగా కాదు, దేవుళ్ళో కలిసిపోయాడు. దేవుళ్ళో కలిసిపోవటం అంటే మనం అందరినీ అనుకుంటాం చనిపోయిన వాళ్ళంతా దేవుళ్ళో కలిసిపోతారని. రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విని చనిపోయారని పేపర్లో చూసి ఇది నిజమా, పరిచయం లేని ఒక మనిషి చచ్చిపోతే ఎలా చనిపోతారు, గుండె ఆగి చచ్చిపోయింది, ఆవిడెవరో చచ్చిపోయింది అని పేపర్లో చూస్తుంటే, ఒకటి మా ఊరికి దగ్గరలో ఒక లేడీ చచ్చిపోయినటువంటిది పేపర్లో చూశాను. చూసి ఆ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయన్ని అడిగాను, ఏమండి ఎలాగ ఏంటి అసలు మీ ఆవిడకి ఏంటని. అంటే ఆవిడకి ఏదో కొంత ప్రాబ్లం ఉందండి, కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆవిడ భరించలేకపోయింది. ఏంటి రాజశేఖర రెడ్డి గారు మాకు క్లోజేగా, ఏంటి అంత భరించలేకపోయింది, ఏం జరిగింది, ఎందుకు ఆవిడ చనిపోవాల్సి వచ్చింది. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి. డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్. రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు కలెక్టర్ సత్యశారదాదేవి. వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలోని వరుసగా 2వ రోజు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు కలెక్టర్ సత్యశారదాదేవి. వార్డులు, ఎమర్జెన్సీ సర్వీస్, క్యాజువాలిటీ, ఓపీ విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ సత్యశారదాదేవి. అక్కడ వైద్య సేవలు అందుతున్న తీరుపై సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్తో కలిసి పరిశీలించారు కలెక్టర్. హాస్పిటల్లో వైద్యులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు కలెక్టర్. విధుల్లో లేని డాక్టర్ల గైర్ హాజరుపై కలెక్టర్ ఆరా తీశారు. డాక్టర్ల విధులపై అటెండెన్స్ బుక్స్ను తెప్పించి పరిశీలించారు. ఒకే రోజు 40 మంది డాక్టర్లు డుమా కొట్టడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీడియాట్రిక్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ జూలై నెల రోజుల ముందే సంతకాలు చేశారని గుర్తించిన కలెక్టర్ సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. స్వయంగా రోగుల దగ్గరకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. ఎంజీఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సులు, సిబ్బంది వారం రోజుల్లో అలవాట్లు మార్చుకోవాలని సూచించారు కలెక్టర్. రోగుల పట్ల నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాతాళిచిలో కెమికల్ ఇవ్వకపోవడంతో ల్యాబ్లో టెస్టులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీలో కూర్చునేందుకు కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేయాలన్నారు. టైంకు రాని వారిపై సోమవారం వరకు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సదరం క్యాంపులో సర్టిఫికెట్ జారీ చేయడంలో ఆర్థో డిపార్ట్మెంట్లో చాలా అవకతవకలు జరిగినట్లు సమాచారం ఉందన్నారు కలెక్టర్. హాస్పిటల్లో ప్లాస్టిక్ వాడకుండా చూడాలన్నారు. త్వరలోనే ప్రాంగణమంతా రోడ్లు వేయిస్తామన్నారు కలెక్టర్ సత్య శారదాదేవి. స్కూల్ ఆఫ్ నర్సింగ్ డిలాపిడేటెడ్ స్ట్రక్చర్ని చూసి అక్కడ ఉండే స్టూడెంట్స్ని మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వాళ్ళని వేరే సేఫ్ ప్లేస్కి మార్చే ఆ ప్రొసీజర్లో నేను ఓపీ వార్డ్ని సందర్శించాను. కొన్ని షార్ట్ ఫాల్స్ కనిపించాయి. 5 to 10% పీపుల్ నాకు కనపడలేదు. సో నేను చెక్ చేసి నేను దాని మీద యాక్షన్ తీసుకొని మీకు రిపోర్ట్ పంపుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ నేను ఐడెంటిఫై చేసుకున్నాను. నెక్స్ట్ మనము వైద్యులు ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఇవాళ చూసాము. ఫర్దర్గా ఇంప్రూవ్ చేస్తూ వెళ్తాము. ఒక టైం బౌండ్ టార్గెట్స్ పెట్టుకొని ఈ హాస్పిటల్ని మంచి స్థాయిలోకి పెట్టడానికి మనం కృషి చేయాలి. వరంగల్ ఎంజీఎంలోని వైద్య సిబ్బంది తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్ సత్య శారదాదేవి. నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువు ఆక్రమణకు తెరలేపారు. చెరువు శిఖంలో కాలువ తీసి 100 కోట్ల విలువ చేసే 2.5 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తుల చర్యగా పేర్కొంటూ ఆఫీసర్లు సైలెంట్ గా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు చుట్టూ దాదాపు 1100 ఎకరాల వైశాల్యం కలిగి ఉంది. ఈ చెరువు కింద నాగర్ కర్నూల్, ఉయ్యాలవాడ, ఎండబెట్ల, చందాయిపల్లి, భీమారం, గగ్గలపల్లి, మల్కాపూర్, తాడూరు గ్రామాల పరిధిలోని 2400 ఎకరాలకు సాగునీరు అందుతుంది. నాగర్ కర్నూల్ జిల్లాగా మారడంతో ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగింది. జిల్లా కేంద్రంతో పాటు ఎండబెట్ల, ఉయ్యాలవాడ పరిసరాల్లోని చెరువు శిఖం, బఫర్ జోన్ లో కబ్జాదారులు ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. దీనిపై మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఎన్జీటీని ఆశ్రయించారు. 47 చోట్ల ఆక్రమణలు జరిగాయని, ఇండ్లు, ఫంక్షన్ హాల్స్, ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ఆధారాలు సమర్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని డ్రైనేజీ నీరు, ఇతర వ్యర్థాలను చెరువులోకి వదిలి కలుషితం చేస్తున్నారని రికార్డులు సమర్పించారు. మన పట్ట భూముల వాళ్ళు అక్కడ ఉన్న చెరువులని, శిఖం భూములని కబ్జా చేసి అక్కడ ఫామ్ హౌజులు కడతా ఉన్నారు. అట్లా ఆయన ఈ రకంగా మొత్తం అది చెర్ల తిరుమలాపురం నుంచి ఆంగిలో మొత్తం కబ్జాలకే గురైంది. చెరువు వైశాల్యం పెంచాలనేది మా ఉద్దేశం. చెరువు వైశాల్యం తగ్గించి రియల్ ఎస్టేట్ మాఫియా ఉన్నారండి. రైతులకు వైశాల్యం ఉంటే నీరు ఎక్కువ ఉంటే పంటలు బాగా వంతాయి. కానీ వాళ్ళు కేవలం ఆ రియల్ ఎస్టేట్ని దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ కబ్జాలు చేసి మరి నీరు వైశాల్యం తగ్గిస్తే పంటలు కూడా వంతాయి, రైతులకే నష్టం. ఈరోజు అనేక ప్లాట్ల పేరుతో, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో మొత్తంగా ఆక్రమించుకొని ఈరోజు సొమ్ము చేసుకోవడానికి ఈరోజు వాళ్ళు ప్రయత్నించారు. కాబట్టి ఈరోజు ఆ చెరువు అంతా ఆక్రమణకు గురైంది. ఈరోజు నిజంగా ఆ యొక్క చెరువును ఆక్రమించుకొని వారి యొక్క పెట్టుబడిని ఈరోజు వారు ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ చెరువును ఆక్రమించుకున్నారు తప్పించి చెరువు ఆక్రమణలు, నీటి కాలుష్యంపై ఎన్జీటీ పూర్తి స్థాయి నివేదిక అందించాలని, ఆక్రమణలు తొలగించాలని కలెక్టర్, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులను ఆదేశించింది. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఈ సమీపంలో శిఖం భూమిలో కార్పొరేషన్ కబ్జాదారులు దాదాపు 2.5 ఎకరాలకు ఎత్తుపెట్టారు. దీనిపై తమకు సమాచారం లేదని మున్సిపల్ కమిషనర్ సమాధానమిస్తే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని ఇరిగేషన్ ఇంజనీర్లు దాఖలించారు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు భయపడి పోలీసులు సైతం చేతులు తీశారని రూమరుంది. నాగర్ కర్నూల్ పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుండి కూడా కేసరి సముద్రం అనే చెరువును కబ్జా చేసిన భూ కబ్జాదారులపై ఇన్నేళ్లు అవుతున్నా కానీ చర్యలు తీసుకోవడం లేదు. టీఆర్ఎస్ హయాంలో వారి మద్దతుతోటి కొన్ని భవంతులను బొగ్గు ఉత్పత్తి పెంపుపై సింగరేణి దృష్టి సారించింది. ఏటా 100 మిలియన్ టన్నులు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించింది. ప్రస్తుతం సింగరేణి 72 మిలియన్ టన్నుల వార్షిక లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అయితే ఒడిశా రాష్ట్రంలోని నైని బొగ్గు బ్లాక్ను ప్రారంభిస్తే మరో 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. వీటితో పాటు మరిన్ని కొత్త గనులు ప్రారంభించడం ద్వారా ఉత్పత్తి పెంచాలని యోచిస్తోంది.
కొత్త గనుల ప్రారంభాలతో ఉత్పత్తి పెంచాలని యోచిస్తోంది సింగరేణి. సింగరేణి సీఎండీ బలరాం నాయక్ గత నెల 24న ఒడిశాలో పర్యటించారు. అక్కడి ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. బొగ్గు ఉత్పత్తితో పాటు బొగ్గులు వినియోగించుకునేందుకు 2 800 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా స్థలం కేటాయించాలని కోరారు. ప్రాజెక్టు ఫ్యూయల్ అగ్రిమెంట్ ప్రకారం అక్కడ ఉత్పత్తి అయ్యే బొగ్గులు అక్కడి విద్యుత్ ప్లాంట్ కోసం వినియోగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుపై సింగరేణి దృష్టి సారించింది. థర్మల్ విద్యుత్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి తానే సొంతంగా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. నైని బ్లాక్ సమీపంలో 1600 మరియు 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 యూనిట్ల థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సింగరేణి ఉన్నతాధికారులు గతంలో ఒడిశాలో పర్యటించి 4 ప్రదేశాలను పరిశీలించారు. పవర్ ప్రాజెక్టుకు 800 ఎకరాల స్థలం అవసరం ఉంటుందని గుర్తించారు. భూముల కేటాయింపులకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కావాలని సింగరేణి కోరగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించింది. పొరుగు రాష్ట్రాల్లో బొగ్గు బ్లాక్లు దక్కించుకున్న సింగరేణి అన్ని అనుమతులు పూర్తి చేసుకుంది. ప్రధానంగా ఒడిశాలోని నైని బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేసేందుకు యాజమాన్యం సర్వసన్నద్ధమవుతుంది. నైని బ్లాక్కు 50 కిలోమీటర్ల పరిధిలో కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఇటీవల ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నైని బ్లాక్కు సంబంధించి అన్ని అనుమతులు లభించిన విషయాన్ని సంస్థ సీఎండీ బలరాం వెల్లడించారు. రెండో దశలో అటవీ అనుమతుల్లో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా సింగరేణి చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు వన్యప్రాణి నిర్వహణ ప్రణాళికలో పొందుపరిచినట్లు 39 కోట్లు కూడా డిపాజిట్ చేశారు. సింగరేణి ఇప్పటి వరకు 180 కోట్లను అక్కడి ప్రభుత్వానికి చెల్లించింది. ప్రాజెక్టు ప్రారంభం కోసం కావాల్సిన 833 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి బదలాయించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. షావెల్స్, డంప్లర్ల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేయనుంది. అలాగే సర్ఫేస్ మైనర్ యంత్రాలను కూడా ఇందులో వినియోగించనున్నారు. మూడు నెలల్లో నైని బ్లాక్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసేందుకు సింగరేణి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం స్టేజ్ 1, 2లకు అనుమతి పొందింది. అటవీ ప్రాంతంలో తొలగించే చెట్లను లెక్కించనున్నట్లుగా భావిస్తోంది. ఇవన్నీ పూర్తి కావడంతో నవంబర్ వరకు బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తోంది సింగరేణి సంస్థ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.